వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీ అయిన చికెన్ క్రిస్పీగా కబాబ్ అనేది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1/2 kg చికెన్ అనేది వీడియోలో చూపించిన సైజెస్లో కట్ చేసి తీసుకున్నానండి. 1 స్పూన్ దాకా కారం, సాల్ట్, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ దాకా శనగపిండి అనేది యాడ్ చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసి ఇందులోకి 4 పచ్చిమిర్చి చీలికలు, గుప్పెడంత కరివేపాకు వేసి ఇది మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చికెన్ కబాబ్ పౌడర్ లేదా చికెన్ మసాలా అనేది కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అంటే అది వేయడం వల్ల గ్యాస్ట్రిక్స్ వస్తుందని చెప్పి నేను హోమ్ మేడ్ మసాలాస్తోనే సింపుల్గా చేసుకుంటానండి. ఇక్కడ కలర్ అనేది కూడా మనకు కావాల్సిన లేదు, మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల కబాబ్ అనేది చాలా రెడ్ కలర్లో బాగా వస్తుంది. ఫైనల్లీ నేను ఇంకా కాల్చడానికి ఒక 10 మినిట్స్ ముందు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసి ఇంకోసారి బాగా మ్యారినేట్ చేసి 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నానండి. ఇలా చికెన్ మొత్తం బాగా మ్యారినేట్ అయ్యేలాగా మనం మిక్స్ చేసి చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అలా మ్యారినేట్ అయ్యేసరికి మనం నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని అందులోకి కబాబ్ చేయడానికి సరిపడా ఆయిల్ అనేది వేసి ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం చికెన్ అనేది కొద్దిగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే చికెన్ కబాబ్ పైన ఉన్న మసాలా అనేది ఊడిపోకుండా బాగా చికెన్ పీసెస్కి పెట్టి ఫ్రై అవుతుంది. సో హై ఫ్లేమ్లో పెట్టి మనం చికెన్ పీసెస్ అనేది ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసి ఒక 2 మినిట్స్ దాకా మనం సైలెంట్ అయినట్లయితే మొత్తం మసాలా అనేది చికెన్కి పట్టి బాగా చికెన్ పీసెస్ అనేది ఫ్రై అవుతుంది. ఇలా మనకి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మనం వీటి మొత్తాన్ని మిక్స్ చేసి ఇంకో సైడ్కి తిప్పుకొని మనం ఇంకో సైడ్ కానీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో మనకి గుడ్డలు అనేది తక్కువ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం చికెన్ పీసెస్ని ఇంకో 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్నట్లయితే ఇక్కడ పీసెస్ అనేది మంచిగా మాడిపోకుండా బాగా ఉడుకుతుంది. సో ఇలా చేయడం వల్ల ఎంతమంది గెస్ట్లు వచ్చినా మనం 10 to 15 మినిట్స్లోనే ఎంతో టేస్టీ అయిన చికెన్ క్రిస్పీ కబాబ్ అనేది మనం చేసేయచ్చండి. సేమ్ ఇది మనకి రోడ్ సైడ్ దొరికే చికెన్ కబాబ్ లాగానే టేస్ట్ ఉంటుంది, బట్ కెమికల్ ఫ్రీ అండి. ఏది కానీ మనం ప్యాకెట్ మసాలాస్ అనేది ఇక్కడ యూజ్ చేయట్లేదు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ హెల్తీ. మీరు కానీ ట్రై చేసి ఇలా చికెన్ కబాబ్ అనేది ఎలా వచ్చిందో మనకి కమెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.